కనీసం 15-20% సామాన్యులకి అందుబాటులో నిత్యావసర ధరలు పెరిగాయి. ఇది వాస్తవం కదా. మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు అడగండి, పత్రికా సోదరుల మీ కుటుంబ సభ్యులు అడగండి. నేను చెప్పింది వాస్తవం అయితే వాస్తవం కాదని అడగండి. లేదు మీరే మార్కెట్ అయితే మీకే తెలుస్తుంది. మినిమం 15%, 20%. పోనీ ఏమైనా దాని తగ్గట్టు రాబడి పెరిగిందంటే శూన్యం. పైపెచ్చు ఇంకా జనాభా పెంచేయండి, 30,000 ఇస్తాయి. ముగ్గురు కడితే 30,000, నలుగురు కంటే 40,000 ఇస్తాను. తను దాని గురించి ఇంకో రోజు మాట్లాడదాం. లెక్కలు అవన్నీ తెప్పిస్తాను. దేశ జనాభా, దేశంలో ఏ సెక్షన్ 10 నుంచి 14 సంవత్సరాలు, 14 నుంచి 24, 24 నుంచి 54, 54 నుంచి 64, 64 భయపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీకు అంకెలు సంఖ్యలతో సహా ఇది చెప్తాను. అధికారపూర్వకంగా చెప్తాను. అదాటెట్లు కదా. ఉన్నవాడికి ఉద్యోగంగా దిక్కులేదు కానీ ఇంకో 3వ వాడిని 4వ వాడిని కనియాలంట. అందరూ నీలాగా ధనంతో ఉంటాం అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. అందరికీ నీలాంటి మంత్రం వచ్చా 2 ఎకరాల నుంచి 20,000 కోట్ల రూపాయలు ఆస్తి పెంచుకునే మంత్రం అందరికి వచ్చి అనుకుంటున్నారా? చెప్పండి చంద్రబాబు నాయుడు గారు, ఆ మంత్రం ఎదురు చెప్పండి అందరికీ. కనీసం 2 కోట్లు సంపాదించుకుని మంత్రులు చెప్పండి. ఆ సున్నాలు అక్కర్లేదు కానీ పైవి ఎందుకు? ఇది దేశ జనాభాను పెంచుకోవడానికి జనాభాతో దేశ జనాభాను క్యాలిక్యులేట్ చేసుకొని ఆర్థిక నిపుణులు వాళ్ళ పరిస్థితులు కేంద్ర ప్రభుత్వం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం వచ్చి ఏమి ఇండివిజువల్కి ఏంటి మీ తాలూకు ప్రాబ్లం మాట్లాడేస్తే. P4 నేను ఇచ్చే ఎంతమందికి P4 మీరు ఇచ్చారు? ఎంతమంది మీరు సెలెక్ట్ చేశారు? లబ్ధిదారులు ఎంతమంది? దాని నుంచి వాళ్ళని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది? వాళ్ళకి ఏ వాళ్ళు ఇచ్చారు? కనీసం విశాఖపట్నం జిల్లా చెప్పండి చాలు. లేకపోతే ఏదో జిల్లాని తీసుకోండి మీరు ఈ రాష్ట్రంలో. దాని మీద ప్రెజెంటేషన్ ఇవ్వండి, మీరే ఇవ్వండి, అప్పుడు ఒప్పుకుంటాం. దిక్కు లేదు కానీ ఈ మాటలు చెప్పి ఎంతకాలం మీరు ఈ ప్రజల్ని మప్పు పెట్టుకొని కాలం గడుపుతాం అనుకుంటున్నారు? అడిగితే సమాధానం చెప్పరు. మీకున్న ఈ ప్రచార మాంద్యాలు కొన్ని మాంద్యాలతోనే బుల్డోజ్ చేసి చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎంత బుల్డోజ్ చేస్తే మాత్రం పేదవాడి కడుపు ఆకలి తెచ్చలేదు ఆ బుల్డోజ్. పేదవాడికి వచ్చి 5,000 నోట్లోకి వెళ్ళనివ్వు ఆ బుల్డోజ్. ఇది న్యాయమా చెప్పండి? ఇది ధర్మమా చెప్పండి? అందుకోసమే ఈ విషయాలు అడుగుతామని రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిస్థితులు, ఈ వర్గాలు పడుతున్న ఇబ్బందుల్ని కనీసం పిఆర్సీ వేసే దిక్కు లేదు. 2 సంవత్సరాలు అయింది. ఎన్నికల ముందు ఎన్నో చెప్పారు పెద్ద పెద్ద మాటలు ఉద్యోగస్తుల గురించి. సరే ఆ వంశం నాది కాదు, ఉద్యోగస్తులు అడుగుతారు అనుకోండి. ఏంటిది? సారీ, ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్రంలో ఉండడం చూస్తుంటే కన్ను తరిక్కిపోతుంది. ఎంత ఈ విధంగా ఒక బాధ్యత లేకుండా పరిపాలిస్తుంది ప్రభుత్వం, ఆలోచన లేకుండా పరిపాలిస్తుంది ప్రభుత్వం. ప్రతి వారం అప్పు తీసుకున్న డబ్బు ఏం చేస్తుంది? అవినీతి కోసం చేస్తారు.
సరే అమరావతి మేము మొదటి రోజు చెప్పాం, నువ్వు దాన్ని సక్రమంగా కట్టి చేస్తే పర్వాలేదు. 20,000 రూపాయలు స్క్వేర్ ఫుట్, 15,000 రూపాయలు స్క్వేర్ ఫుట్, ఏంటిది? అక్కడ జరుగుతుంది అవినీతి. మళ్ళీ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు మారిగారని చెప్పారు. ఓకే, ఏం చెప్పారు? ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చేస్తే బాగుండు. సరే అయిపోయింది, 5 సంవత్సరాల్లో ఇప్పుడైనా సరే చేయండి, అదేనే కట్టండి, అది ఈ ప్రాంతం అంతా కూడా చేయండి అని చెప్పారు. దానికి ఎందుకు మీకు బాధ? ఇవాళ వచ్చి మిమ్మల్ని ఆడచ్చు, రేపు ఆ ప్రాంత ప్రజలు అడుగుతారు రేపు మీకు. ఆ మధ్యపట్నం, ఆ గుంటూరు, ఆ విజయవాడ, ఆ గన్నవరం ప్రజలు మిమ్మల్ని అడుగుతారు రేపు. ఈ అవినీతి దోపిడీ చూసి ఏ అంశం డిస్కస్ చేద్దామన్నా, ఏ అంశాన్ని చూద్దామన్నా, తలవేడి దాని గురించి ఆలోచిద్దామన్నా ఏదో ఒక కుంభకోణం, ఏదో ఒక దాంట్లో పక్షవాతం. తప్ప ఎక్కడ ఫెయిర్నెస్ కనిపిస్తుంది? ఎక్కడ కూడా ఈ జాతి కోసం ఆ డిఎస్సి పెడితే, డిఎస్సిలో వచ్చి లీకేజ్ వచ్చి దాన్ని పెట్టి మనకి సర్టిఫికేట్ స్పోర్ట్స్ కోటా లేకుండా, మెరిట్ లేకుండా ఆ సర్టిఫికేట్లు అమ్ముకున్నారని పత్రికల్లో వార్త వస్తుంటే, డూప్లికేట్ సర్టిఫికేట్లు ఉద్యోగులు ఇచ్చారనుకుంటే ఏం చేస్తుంది మరి మంత్రిత్వ శాఖ? ఏం చేస్తుంది మిగతా డిపార్ట్మెంట్? ఏం చేస్తుంది పోలీస్ శాఖ? ఎంతసేపు రాజకీయ కోణంలో ఆలోచన చేసుకుని ఎవడు ఈ పార్టీ కాదు, ఎవడే పార్టీ, వాళ్ళ మీద వచ్చి చూడమైన ఈ శాఖల పని. అంతేగాని గుడ్ గవర్నెన్స్ ని గవర్నమెంట్ ప్రభుత్వం ముందు తీసుకెళ్ళాలనే కాదా శాఖల పని? అంతా చెడ్డది. అందుకే ఆ వార్తలు మీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాను. ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ వైఫల్యం చెందింది. ఏ ఒక్క రంగంలో ఏ ఒక్క వర్గానికి కూడా సంతృప్తికరంగా ఇవాళ లేదు. రైతు అయితే చాలా ఇబ్బంది పడుతున్నాడు. పండితే పంటకు కొనేవాళ్ళు లేడు. వినియోగదారుడు వచ్చి కొన్ని వెళ్ళి కొనుక్కుందాం అనుకుంటే ధరలు వచ్చి ఆకాశం కంటిపోతున్నాయి. మంచి దళాలు వచ్చి ఇంటర్వ్యూని దాన్ని అంటున్నారు. ప్రభుత్వం తాలూకా కంట్రోల్ లేక ఊరికి వచ్చి సంజీవని పథకాన్ని పెట్టారు, కానీ అక్కడ పోతే ఆరోగ్య పథకం కనీసం పేదవాడికి వైద్యం దొరకట్లేదు. అక్కడ పిహెచ్సిలో మందులు లేవు. ఆ మందుల కోసం వెళ్తే అదొక పెద్ద స్కాము, అదొక పెద్ద కుంభకోణం.